ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అనే అనుకున్న వీడియోలన్నీ చూసి లాస్ట్కి ఆమ్లెట్ చేసే తెలిసింది ఏం లేదు బొక్క అని. అదే ఏమనుకుంటున్నారా, లాస్ట్ వరకు మీరే చేసేయండి. అసలు ఏమంటారు, ఇదే అండి ఇన్స్టాలో బాగా వైరల్ అయిన ఫుల్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. సో మనం కూడా చేసేద్దాం కదా అన్నట్టు మంచిగా ఎగ్స్ అయితే 2 ఉడకబెట్టుకున్నా. ఎందుకంటే నేను మా చిక్కి బాబు ఇద్దరం ఉంటాం కాబట్టి. సో మంచిగా ఉడకబెట్టేసిన, దాన్ని పొట్టు తీసిన, మంచిగా పక్కన పెట్టేసిన. ఇక ఇదంతా అంత హ్యాపీగా స్టార్ట్ పెట్టిన అనమాట నేను చేస్తే. సో ఇట్లయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. వాళ్ళందరేమో వాళ్ళకి చిన్న బౌల్ ఉంది కాబట్టి ఫుల్ బాయిల్ చేసుకున్నారు. అదే మనం ఫుల్ బాయిల్ని హాఫ్ చేసేసి సగం సగం వేసేస్తాం కదా, మన దగ్గర పెద్ద బౌల్ ఉన్నట్టు ఒక ఎగ్గుని హాఫ్ చేసిన అనమాట. సో మంచిగా అయితే దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ పెట్టుకుంటా, మా చిన్నోడిని మంచిగా ఆడిపించుకుంటా నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట. అంతలోనే మా చిన్నోడు ఒక ఘనకార్యం చేసేసిండు. కథం నా మూడు మొత్తం బాగా చేసే మూడు వచ్చాం అన్నీ చచ్చిపోయిన ఆడికే. ఇక వాడికి దెబ్బ తగిలేసింది, నాకు ఉన్నది మొత్తం పోయిందనమాట. సో ఎట్లాగో స్టార్ట్ పెట్టాం కాబట్టి అట్లా ఉంచుకోవద్దు కాబట్టి చేసేద్దామని స్టార్ట్ పెట్టిన వల్ల. యాక్చువల్గా అందరు ఆమ్లెట్ చేసేది కానీ దాంట్లో అసలు జింజర్ పేస్ట్ వేయలేదు. జింజర్ పేస్ట్ వేయకుండా ఆమ్లెట్లు ఎట్లా తింటారు రా బాబు. అసలు అది నాకు కాని పని మొత్తం నీ శ్వాసన వస్తుంది జింజర్ పేస్ట్ వేయకపోతే. యాక్చువల్గా హాఫ్ బాయిల్డ్కి అయితే ఏమి వేయనక్కర్లేదు, కానీ ఆమ్లెట్ కదా, ఆమ్లెట్కి హాఫ్ బాయిల్డ్కి చాలా తేడా ఉంటుంది. సో ఎందుకో వాళ్ళందరూ మిస్ చేసిళ్ళు, మర్చిపోయి కావచ్చు. మరి మనం ఇంటెలిజెంట్ కాబట్టి అది కూడా వేసేసి ఎగ్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆమ్లెట్ మొత్తం అయితే వేసేసాను. అది నేను కింద గ్యాస్ చూసుకోలేదు. సో మెల్లగా ఆన్ అయిందనమాట. అప్పటికి మంచిగా ఉడికింది. ఇక ఇట్లా చేసి మొత్తానికి ఒకటేసారి తిప్పుదామంటే అది తిరగదు కదా మనతోని, ఇరిగిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయాయి. అందుకే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాకపోతే టేస్ట్ ఎట్లుందంటే ఎగ్ లెక్కనే, ఆమ్లెట్ లెక్కనే ఉంది. దాంట్లో అంత మురిసిపోయి తినే అంత ఏం లేదు. నార్మల్ ఆమ్లెట్ అండ్ ఒక ఫుల్ బాయిల్డ్ ఎగ్ అంతే అన్నమాట. సో మీరేమంటారు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.